శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 254 ప్రకారం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇది కొత్తగా మనం చేయటం లేదు. ఇప్పటికి దేశంలో గుజరాత్తో సహా రాజస్థాన్తో సహా దాదాపు 7-8 రాష్ట్రాలు ఈ సవరణలు చేసుకున్నాయి. ఎందువల్ల అధ్యక్ష? ఎందువల్ల అంటే 2013లో చేసినటువంటి భూసేకరణ చట్టం, కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ఏదైతే ఉందో అధ్యక్ష, అది ఒక తాడు బొంగరం లేని వాళ్ళు కూర్చొని చేసిన అధ్యక్ష. వినాలి వినాలి వినాలి, తొందర ఎందుకు పడతారండి? వినాలి కదండి సార్. ఆ చట్టం చేసిన వాళ్ళు అధ్యక్ష విషయం ఏంటంటే అన్ని పక్షాలు చేసే వాదన కూడా ప్రజలు వింటున్నారు అధ్యక్ష. నేను కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలని సభకు వచ్చిన. ఎస్, ఐఎమ్ సేయింగ్ అండి, ఐ హ్యావ్ ద రైట్. ఇఫ్ యూ ఎనీ అబ్జెక్షన్ యూ టేక్ ద మైక్ అండ్ సే. ఇస్తారండి, ఇప్పుడు కూర్చోండి. ఐఎమ్ ఆన్ మై లెగ్స్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ ఆన్ మై లెగ్స్. ఐ వాంట్ టు పుట్ ద ఫ్యాక్ట్స్ టు ద పీపుల్. అధ్యక్ష, వారికి టైం ఇవ్వండి. నేను చెప్పిన తర్వాత వారు ఏం చెప్పాల్సుకున్నా చెప్పనియండి. వీ విల్ ఆల్సో హియర్ హిమ్. అధ్యక్ష, ఇవాళ రాత్రి 12 అయినా పర్వాలేదు, ఈ చర్చ పోవాల్సిన జనానికి అసలు ఏం జరుగుతుందో వాస్తవాలు ఏందో పోయిన తర్వాతనే మేము కూడా అధ్యక్ష, మాకు మందబలం ఉంది, మెజారిటీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే. ఎస్, లెట్ us డిస్కస్. ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు అధ్యక్ష, ఇది చాలా విచిత్రమైన వాదన. భూసేకరణ చేయకుండానే నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టినా అధ్యక్ష, నాగార్జున సార్ కట్టినప్పుడు భూసేకరణ చేయకుండానే శ్రీశైలం ప్రాజెక్టు కట్టినరా? భూసేకరణ చేయకుండానే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినరా అధ్యక్ష? ప్రపంచంలో ఎక్కడన్నా భూసేకరణ చేయకుండా ప్రాజెక్టు వస్తాయా అధ్యక్ష? అధ్యక్ష, ద బిగ్గెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద గ్రేట్ సోషలిస్ట్ కంట్రీ చైనా. 3 గార్జెస్ డ్యాము వాళ్ళకి ఈరోజు నిరంతరం సంవత్సరం పొడవుతా 365 రోజులు 35,000 మెగావాట్ల హైడల్ ప్రాజెక్ట్. అది 35,000 మెగావాట్స్ యొక్క హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు 3 గార్జెస్ డ్యామ్ చైనాలో. 12 లక్షల కుటుంబాలు డిస్ప్లేస్మెంట్ అయింది అధ్యక్ష. దట్ ఇస్ ద లార్జెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద వరల్డ్. చేసినారు. ఎందుకు చేసినారు అధ్యక్ష? ఎస్, తప్పకుండా ప్రజల అవసరాల కోసం, లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ కోసం, తరతరాలకు ఉపయోగపడేటువంటి హ్యూమన్ కమ్యూనిటీకి అనేక లాభాలు చేకూర్చేటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొద్దిగా నష్టం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అందరికి మించి నేను చెప్తా ఉన్నా. నేను మిత్రులు కిషన్ రెడ్డి గారు మాట్లాడి కూడా విన్నా, ఏది మన సెలెక్ట్ కమిటీకి పెట్టమని. సారీ, వీఆర్ నాట్ అగ్రీయింగ్ ఫర్ దాట్. రీజన్ బై అధ్యక్ష, తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిన రాష్ట్రం సత్వరమైన నీటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. మనం పోరాటం చేసిన దానిలో అతి ముఖ్యమైనటువంటి పాయింట్, అనేక పర్యాయాలు 100,000, 1,000, లక్షల సార్లు సభలలో ఘోషించినాం, బహిరంగ సభలలో చెప్పినాం. నీళ్లు, నిధులు, నియామకాలే మొదటి ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూమెంట్ అధ్యక్ష. మొత్తం పార్లమెంట్లో చెప్పినా, ప్రధానమంత్రికి చెప్పినా, ఇంకోలో చెప్పినా, దేశం మీద ఎవరు అడిగినా చెప్పినా, నీళ్లు, నిధులు, నియామకాలలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు తెలంగాణ కావాలని అందులో నీళ్లు ప్రధానమైనటువంటి. చివరికి అధ్యక్ష, ఈ చెప్తామన్న ప్రాజెక్టు రాక, అడిగేవాళ్ళు లేక, చేసింది తమాషా చూసుకునే కూర్చుండే వాళ్ళు ఉండవటం వల్ల తెలంగాణ బతుకు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అయింది అధ్యక్ష. ఇది బయట కూడా చెప్పాను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ది క్వశ్చన్ ఈజ్, ప్రభుత్వానికి అనేక సమాచారాలు వస్తాయి. ఎస్, కిషన్ రెడ్డి గారు అన్నారు పోలీసులు దొక్కుకుంటూ పోయినరు, కర్ఫ్యూలు పెట్టినారు. ఎస్, నేనే పెట్టమని చెప్పినండి. ఇట్ ఇస్ మీ హూ ఆర్డర్ ద కర్ఫ్యూ. ఎందుకండి, ఎందుకు పెట్టాల్సి వస్తుందండి కర్ఫ్యూ? ఏం కారణం అండి? ఊరికే పెడతారా ప్రభుత్వాలు? ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఓట్లు వేసుకొని గద్దెకొచ్చిన ప్రభుత్వం ఒక ప్రజల మీద నిరంకుశంగా ప్రవర్తిస్తుంది అధ్యక్ష. అక్కడ ప్రజలు కాదు. జరిగింది అధ్యక్ష మల్లన్న సాగర్ కాడ
ఆల్మోస్ట్ 70-75% రైతులు వాలంటరీగా వచ్చి ఇచ్చిన రైతులు 75% పైచిలకు రైతులు. కొద్దిమంది రైతులను పార్టీ రాజకీయాలు పెట్టి కొన్ని చోట్ల మీటింగులు జరిపి మంతనాలు జరిపి ప్రాజెక్టులు కానియద్దని చెప్పి దీన్ని ఆపాలి ఎట్లా చేసి అని చెప్పి లిటిగేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి. ప్రపంచమంతా చూసిన వరుస బట్టి అందరికందరూ ఒక మల్లన్న సాగర్కి ప్రపంచంలో ఇక్కడ ఏమి లేనట్టు ఇష్యూ, ఒక మల్లన్న సాగరే ఇష్యూ అయినట్టు. ఎందుకు పోయింది అధ్యక్ష? మాకు తెలియదా? మేము అమాయకులమా? మేము కళ్ళు మూసుకొని కూర్చున్నామా? మాకు గూఢచార సంస్థలు లేవా? ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారు, ఎక్కడెక్కడ రహస్య మంతనాలు జరిగినాయి, ఏమేమి ప్రయత్నం. అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇది చెప్పాలని నేను వచ్చిన. మల్లన్న సాగర్ కాడ ఈ ప్రతిపక్షాల పేరిట పోయి చేసినటువంటి రభస ఇంత అంత కాదు. పర్టికులర్లీ వారు లేరు సభలో. సిపిఎం సెక్రటరీ గారు రహస్యంగా మోటార్ బైక్స్ మీద పోతారు. ఎందుకు అధ్యక్షానికి అంత రహస్యంగా పోవాల్సిన అక్కరేం? అన్ని వాళ్ళు ఆపిరా, పట్టుకునిరా, పగ్గం పెట్టి కట్టేసిరా. హైదరాబాద్ నుంచి ఉండే వ్యక్తి, నిజామాబాద్ జిల్లా నుంచి ఉండే సిపిఎం వ్యక్తి, లోకల్ కాదు అధ్యక్ష, మల్లన్న సాగర్ కాదు, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. తెప్పియారు పేర్లు తెప్పి వాళ్ళ పేర్లు ఉన్నాయి అధ్యక్ష. పోలీసు కేసు నమోదు చేసింది. హైదరాబాద్ నుంచి సిపిఎం పార్టీ నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి, సంగారెడ్డి నుంచి సంబంధం లేని సిపిఎం నాయకులు పోయి ఆ ఊళ్ళలో అడ్డాబెట్టి వాళ్ళని తయారు చేసి చేస్తారు అధ్యక్ష. ఇంకా వీళ్ళ వ్యూహం చెప్తా అధ్యక్ష, ప్రజలకు తెలవాలి. ఏం చేయాలా? మల్లన్న సార్ కూడా పెద్ద అగ్గి పుట్టియాలి. ఈ ప్రాజెక్ట్ ముందర పడనీయద్దు. అట్లీస్ట్ మనం ఏం ప్రయత్నం చేస్తామో చేసి సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి. ఇది వ్యూహం అధ్యక్ష. ముదిగొండలు చేసిన దాన్ని రిపీట్ చేద్దామని ఇక్కడ. అధ్యక్ష, గతంలో కూడా నేను రవాణా శాఖ మంత్రిగా ప్రభుత్వంలో పనిచేసిన. ఇదే శాసనసభ ముందు ఆనాడు నేను మంత్రి ఉన్న టైంలో అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసినారు. అది చరిత్రలో ఒక మాయన మచ్చ కింద ఉంది టీడీపీ గవర్నమెంట్ మీద, ఆనాడు టీడీపీ గవర్నమెంట్ మీద. ఎస్, అది కూడా చేశాను. ఎందుకు చేస్తారండి? ఇదే సిపిఎం పార్టీ వీళ్ళకు ఒక ఉంది అధ్యక్ష, వీళ్ళొక స్ట్రాటజీలు ఉంటాయి, దిక్కుమాలిన స్ట్రాటజీలు. ఎంత దుర్మార్గమైన స్ట్రాటజీలు అంటే ప్రజల ప్రాణాల వల్ల లెక్కలేవు వాళ్ళ రాజకీయాల కోసం. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది అంటే ఏ పోలీసు అయితే ఫ్రంటాలు ఉండి ఆపుతుంటారో వాళ్ళని దబ్బునాలతో గుచ్చి వాళ్ళని ఇరిటేట్ చేస్తే వాడు కొట్టాలి. కొడితే పెద్ద హంగామా కావాలి, లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. ఇదే అధ్యక్ష రాజకీయం. ఎస్ అధ్యక్ష, నేను ఒక మాట మనం చేస్తా ఉన్నాను, నేను బాధ్యత చెప్తా ఉన్నా. ఈ మాట ఈ సమాచారం వచ్చిన తర్వాతనే ఇది రాంగ్ రఫ్ వెదర్ తీసుకొని పోతున్నారు, ప్రజల ప్రాణాలకు ముప్పొస్తుంది, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చూస్తూ నేను ఊరుకోలేను అని అక్కడ పోలీస్ పికెట్ పెట్టినాం అధ్యక్ష. ఎవరు పడితే వాళ్ళు పోయి ఏది పడితే అది చేసి ప్రొవోకేషన్ చేయదని పెట్టినాం. అన్నింటిని మించి అధ్యక్ష నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, నేను ఎవరిని ప్రొవోకేట్ చేయడానికి చెప్పడంలా. భూమి పొందు ద్వారా కలిగే బాధ ఏందో అందరికన్నా ఎక్కువ ఈ రాష్ట్రంలో నాకు తెలుసు అధ్యక్ష. అప్పర్ మానర్ ప్రాజెక్టు 1940s ఆనాటి నిజాం ప్రభుత్వం కడితే అనేక వందల ఎకరాల భూమి కోల్పోయిన కుటుంబం అధ్యక్ష నాది. ఆ రోజు మాకు అన్యాయం జరిగితే మా నాయన అబ్దుల్ బారి అని ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో కొట్లాడితే ఆ రోజు అధ్యక్ష 1943-44లో నిజాం గవర్నమెంట్ మాకు 1,70,000 కాంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ మేము కొట్లాడితే మళ్ళీ మేము హైకోర్టులో విజయం సాధించిన అధ్యక్ష మా తండ్రి గారు ఇంకొక 70,000 రూపాయలు అదనంగా మాకు వచ్చింది. ఆనాడున్న నిజాం ప్రభుత్వం రాజు అయినప్పటికీ కూడా హైకోర్టు తీర్పు శిరసావించి ఆ అడిషనల్ కాంపెన్సేషన్ కూడా మా కుటుంబానికి ఇచ్చింది అధ్యక్ష. ఇప్పటికి నా దగ్గర జడ్జిమెంట్స్ ఉన్నాయి. తద్వారా మా కుటుంబం చాలా దెబ్బతిన్నాం అధ్యక్ష. మేము అధ్యక్ష ఇక్కడ లా సెక్రటరీ గారు ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీ గారు ఉన్నారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి నేను మాట్లాడినాడు. అందరికన్నా ముందు నేను మాట్లాడిన అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే మాట అన్నా, మొత్తం ఎన్ని కోట్లు అండి మనం కట్టేది భూమిలోనే అడిగిన అధ్యక్ష. ప్రాజెక్టులు కడుతున్నాం ఎంత ఖర్చు అండి అని అడిగిన. ఇదే ఇరిగేషన్ మంత్రి గారిని కూర్చోబెట్టి అధికారులందరినీ కూడా అన్నా నేను 1,30,40,000 కోట్లు అయితే మనం కలగంటున్నటువంటి కాళేశ్వరం లింక్ అయిపోతే బ్రహ్మాండంగా ఉత్తర తెలంగాణ 5 జిల్లాలు, ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలు భాగాలు,
కంప్లీట్గా పోతాయి. మిషన్ భగీరథను ఎట్లాగ మనం మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం 60-70 టీఎంసీలు. ఇటు సాగునీటికి తాగునీటికి శాశ్వతంగా పోతుంది, సమస్య పోతుంది, ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పి అనే సమావేశంలో నేను చెప్పిన. 1,30,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ప్రాజెక్టు కడుతున్నావే. కిషన్ రెడ్డి గారు అధ్యక్ష వారి స్పీచ్ టీవీలో విన్నా. అక్కడ వారు చెప్పిన మాటకు నేను జవాబు చెప్తా ఉన్నాను. 1,30,000 కోట్లు పెట్టి నువ్వు కట్టడంవి ఒక 14,000 కోట్లు పోతే పోతే ఆ కంపెన్సేషన్ ఈ రైతులకు అని చెప్పిన. దీస్ వర్ ద వర్డ్స్ యూజ్డ్ బై మీ. నేను వాడిన అధ్యక్ష, వాడి అధ్యక్ష నేను ఏం చేసిన అధ్యక్ష, ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రోజు కూడా ఏ ప్రాజెక్ట్ కింద కూడా ఇవ్వనటువంటి కంపెన్సేషన్ మేము ఇచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా ఇవ్వలే. దేవాదుల ప్రాజెక్టు మీరు కట్టిన కాంగ్రెస్ పార్టీ 2013లో అక్వైర్ చేసింది మీరు ల్యాండ్. తపాస్పల్లి అని ఏ మల్లన్న సాగర్ అయితే ఉందో దాని కూతబేట దూరంలో ఉంటుంది తపాస్పల్లి అని. రాజీవ్ రహదారి ఉంటుంది అధ్యక్ష, కుడివైపు మల్లన్న సాగర్ ఉంటుంది, ఎడవ వైపు తపాస్పల్లి ఉంటుంది. నేను ఆ ప్రాంతీయ అధ్యక్ష, అక్కడ నా కాన్స్టిట్యూన్సీ కూడా అన్నీ ఉంది. కూతవేటు దూరంలో ఉండేటువంటి తపాస్పల్లి రిజర్వాయర్కి మీరు ఇచ్చిన కంపెన్సేషన్ ఎంతనండి? 80,000 లక్ష. మేము ఇచ్చింది అధ్యక్ష ఇవాళ 6.5 లక్ష. అది కాకుండా అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉండే, 2013 చట్టంలో లేనటువంటి మంచి పని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష, జీవో 123 కింద. అధ్యక్ష ఇది కూడా నా సొంత అనుభవం ఉంది, నా కుటుంబంది. మిడ్మానర్ ప్రాజెక్ట్ కట్టింది అధ్యక్ష. అక్కడ భూములు పోయినాయి. కొన్ని చోట్ల ఏమైంది అధ్యక్ష, భూములు పాక్షికంగా పోతాయి, గ్రామం పాక్షికంగా పోతుంది, కొంత మిగిలి ఉంటుంది శివారు. మిగిలి ఉన్నప్పుడు ప్రజలు ఆ ప్రాంతం మీద, ఆ ఏరియా మీద ఉండే ఆ నేటివిటీ, ఆ ప్రేమతోని మొత్తమే పోరు అధ్యక్ష. పోకుండా ఏం చేస్తారంటే మళ్ళీ పక్కనే ఒక రిహాబిలిటేషన్ కాలనీ ప్రభుత్వం కట్టించిన లేదా వాళ్ళు కట్టుకున్నా మళ్ళీ ఇండ్లు కట్టుకొని ఆ ఉన్న భూమిని చేసుకొని మళ్ళీ బ్రతకరు అధ్యక్ష. కొన్ని సందర్భాలలో దురదృష్టవశాత్తు మొత్తం గ్రామం, మొత్తం వ్యవసాయ భూమి కంప్లీట్గా పోతుంది అధ్యక్ష. అది దురదృష్టం అధ్యక్ష. అది టెక్నికాలిటీ అధ్యక్ష. ఇంకోటి ప్రాజెక్టులు ఇంజనీర్లు డిజైన్ చేస్తారు అధ్యక్ష, రాజకీయ నాయకులు చేయరు. టెక్నికాలిటీ, ఒక ప్రాజెక్ట్ రావాలి, వాటర్ డంప్ కావాలి, అక్కడ వాటర్ రిజర్వాయర్ ఎట్లా రావాలంటే లెస్ లాసెస్ అధ్యక్ష. అది కూడా నేను చెప్తా అధ్యక్ష, తక్కువ నష్టాలతోని వ్యాలీ పోర్షన్ చూసి అక్కడ ఆనికట్టు కడితే నీళ్ళు ఎక్కువ ఆగుతాయని తెస్తారు అధ్యక్ష. అది పద్ధతి, దేశమంతా ప్రపంచమంతా అవలంబించే విధానం, మనం అదే అవలంబిస్తాం. అవలంబించే దానిలో అధ్యక్ష మొత్తం భూమి పోయి మొత్తం ఊరు మునిగిపోయిన తర్వాత సిచ్యువేషన్ మారుతుంది అధ్యక్ష. ఎట్లా మారుతుంది అంటే, ఇవాళ రేపు చాలామంది భూమి ఉంటుంది పాపం, ఈ భూమి ఉన్న వాళ్ళకి మాకు పిచ్చి ఉంటుంది అధ్యక్ష. నేను కూడా భూమిలోని, అది పండని ఎండని కానీ భూమి ఉండాలని పిచ్చి ఉంటుంది. అది కాపుదానం తర్వాయి. ఆ తర్వాయిలో పిల్లలు అమెరికాకు పోయినా హైదరాబాద్లో పోయి బతుకుతున్నా ఏం చేస్తారంటే అట్లా పట్టుకొని ఉంటారు. ఇక ఎంతొత్తగా ఉండదు, మాకు భూమి ఉండాలి ఎంతో కొంత అనే దాంట్లో ఉంటారు. అక్కడ ఉన్నంత వరకు ఓకే అధ్యక్ష. కానీ ఏదైనా ప్రాజెక్టు, రోడ్డు, రైల్వే ప్రాజెక్టు మునిగినప్పుడు ఆ వృద్ధులు అక్కడ ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. ఓ టౌన్కి పోవచ్చు, వాళ్ళకి వచ్చిన కాంపెన్సేషన్ తీసుకొని ఒక మలిగి కొనుక్కోవచ్చు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, ఒక వాల్యుబుల్ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. ఆ వెసులుబాటు వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. ఉండడం కోసం నేను ఏం చెప్పినా అంటే, R&R పేరిట, రిహాబిలిటేషన్ పేరిట వాళ్ళకి బలవంతంగా మీరు ఇక్కడనే ప్లాట్ ఇస్తే అధ్యక్ష, నా మరదలు కొడుకుంటే అధ్యక్ష సంతోష్ కుమార్ అని చెప్పి, కొదురుపాక అనే గ్రామం, జీవన్ రెడ్డి గారికి తెలుసు, మిడ్మానర్ ప్యాకెట్ మునిగిపోయింది, ఊరు పోయింది, వాళ్ళ భూమి పోయింది అధ్యక్ష. కొంత డబ్బులు వచ్చినాయి పాక్షికంగా, అవి తెచ్చుకున్నారు, కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఉన్నాడు నా షడ్డ కూడా అధ్యక్ష రవీంద్రరావు అని చెప్పి, నేను పేరు కూడా చెప్తా ఉన్నాను. వారు కరీంనగర్కి వచ్చేసిండ్రు, అడిగే వ్యవసాయం మొత్తం భూమి పోయింది, ఊరు పోయింది కాబట్టి లాభం లేదు, ఇక్కడనే మనం 2 ఫ్లోర్లు ఇల్లు వేసుకుందాం, ఒక ఫ్లోర్ కిరాయికి ఇచ్చుకుందామని నిర్ణయించుకొని వచ్చి కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళకోటి బలవంతంగా R&R కాలనీలో నాంపల్లి గుట్ట పక్క అక్కడ రోడ్డు పక్కకు అప్పగించారు అధ్యక్ష. నేను అడిగిన ఏం చేస్తారో, ఈ ప్లాట్ ఎంత ఇచ్చారంటే 200 గదాలు ఇచ్చింది అధ్యక్ష. ఈ ప్లాట్ ఏం చేస్తారో అంటే అమ్ముకొని పోవాలన్నా అని చెప్పి. నేనేమన్నా అంటే ఇట్లా నిరుపయోగం జరుగుతుంది అధ్యక్ష. మేము ఏం పెట్టినామంటే, మేము పెట్టిన 123లో మంచిగా లిబరల్గా 2013 చట్టం 2000 అందులో వజ్రాలు ఉన్నట్టు అని ఉన్న వజ్రం చెప్తా అధ్యక్ష. నేను 2013లో ఉన్న వజ్రం, బంగారం, ప్లాటినం ఏంటంటే IAY కింద ఇచ్చే ఇల్లు ఇవ్వాలి, ₹1,00,000 వస్తుంది. జాగా ఖరీదు ఎంత ఉంటుంది అధ్యక్ష? ఊళ్ళో 15,000 ఉంటుంది, మహా అయితే 20,000 ఉంటుంది. ఇచ్చే 200 గదాలు, 150 గదాలు మొత్తం కలిపితే 1,20,000 వస్తుంది అధ్యక్ష. నేను చెప్పింది ఏంటంటే 2013 చట్టం ఏం చెప్తుంది?
రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి 3 times పెంచి ఇవ్వమంటుంది. మేము 10 times పెంచినాం అధ్యక్ష. ఇచ్చినాం. we have paid the money. we paid by 10 times, not by 3 times. I am on record. 10 times కాదు అధ్యక్ష, 10.75% టైమ్స్ పెంచినాం. 60,000 అక్కడ బేసిక్ వాల్యూ ఉంటే 6,50,000 ఇచ్చినాం అధ్యక్ష. అది పోను 1,20,000 ఇచ్చి మేము చేతులు దుట్టుకోవచ్చు అధ్యక్ష. ఇంటి గురించి మా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడో బోడో అయితే ఇంకో 30,000, 40,000, 50,000 అయితే. నేను చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం మనము. వీళ్ళు ఎక్కడైనా కట్టుకొని ఛాయిస్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ ఇంకసారి నేను వ్యవసాయదారుని, నాకు ఇంకో విద్య రాదు, నా భూమి పోయింది, ఇల్లు పోయింది, నేను ఎట్లా బతకాలి? ఇంకెక్కడో ఒక కాడ ఇంకో 2 ఎకరాలు 4 ఎకరాలు దొరికిన కొనుక్కుంటా అధ్యక్ష. అక్కడ ఇల్లు కట్టుకుంటాను నేను. ఇక్కడ R&R కాలనీ పేరు మీద నాకు ఇచ్చి ఈ ప్లాట్ నా మెడకు కట్టేస్తే నేను అక్కడికి పోలేకుండా అయిపోతే ఈ డబ్బు నాకు రాకుండా అవుతుంది. కాబట్టి అతను నష్టం జరగద్దని 1,20,000 రూపాయలతో చేతులు దులుపుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ నిర్వాసితునికి నష్టం రావద్దని 10 times రేట్ ఇచ్చి అధ్యక్ష, దాని మీద నేను చెప్పింది వాళ్ళు ఇష్టమున్న కాడ కట్టుకొని ఆ లిబర్టీ వాళ్ళకే ఉండనని 5,04,000 రూపాయలు ఇవ్వమని చెప్పినాం అధ్యక్ష. ఇది తప్ప? ఇది అన్యాయమా? 123 జీవోకి ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష దీని మీద కోర్టులకు పోతే హైకోర్టులో మేము అఫిడవిట్ ఇస్తాం చాలా స్పష్టంగా. 2013 చట్టంలో ఉన్నదానికంటే మెరుగైంది ఇస్తామని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసాం అధ్యక్ష. ఇప్పుడు అవర్ అఫిడవిట్ ఇస్ దేర్ ఇన్ ద హైకోర్ట్. వీ హావ్ ఫైల్డ్ ఇట్. ఎంత ఇస్తామో చెప్పినాం. 1 time సెటిల్మెంట్ తీసుకుంటే భూమి లేని వాళ్ళు ఉంటే 2013 చట్టంలో ఉన్నదానికంటే ఇంకో 2 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టినాం అధ్యక్ష. ఆడ 4.5 ఉంటే మేము 6.5 ఇస్తామని చెప్పి, ఆడ 5.5 ఉంటే మేము 7.5 ఇస్తామని చెప్పినాం. ఇవంతా దేనికోసం చెప్పినాం అధ్యక్ష? ప్రజలను ముంచడానికా? ప్రజలను నష్టపెట్టడానికా? అసలు నష్టపెట్టే అవసరం, నష్టపెట్టే అక్కర ఇవ్వకుండా అధ్యక్ష ప్రభుత్వానికి. ప్రభుత్వం 10 మందికి మేలు చేస్తుంది. నిన్న తమరి సమక్షంలో నేను ఒక 4,000 కోట్లు మాఫీ చేసిన అధ్యక్ష. ప్రభుత్వం ప్రజల బాకీలు, ప్రజలను బాధ పెట్టాలంటారా ఏ ప్రభుత్వానికన్నా? ప్రాజెక్టులు కాకుండా అధ్యక్ష ఒక ముఠా ఏర్పడి ప్రతి దగ్గరికి పోయి లేని వివాదం సృష్టించి కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అధ్యక్ష. అయితే హైకోర్టుకు పోవాలా, లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్కి పోవాలి, స్టే తేవాలి, తెచ్చినాక రాక్షసానందం పొందాలి. ఇదా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీల పేరిట చేసేటువంటి కాంట్రిబ్యూషన్ ఇది అధ్యక్ష? ఈ విషయం ప్రజలకు తెలవాలి. ఇలా ఎవరం ఏం చేస్తున్నాం అనేది. నీళ్లు రావాలి, తొందరగా రావాలి, సస్యశ్యామలం కావాలి, బీడు వారిపోయినాం, వలస బతుకులు బతుకుతున్నాం, గల్ఫ్లో పోయి చచ్చిపోతున్నాం. ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మంచిది, అంత మంచిదని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు వెళ్ళదని అడుగుకుంటున్నారు అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని రకాల వివాదాలా? చివరికి ఇవన్నీ చూసిన తర్వాత, ఈ పార్టీల వైఖరి గమనించిన తర్వాత మేము కేంద్రాన్ని సంప్రదించినాం. ఏం చేయాలి? కేంద్రం అధ్యక్ష ఈ 2013 చట్టం వేసాయమని రికార్డ్ ప్రొటెస్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చేయమని అధ్యక్ష. వాళ్ళకి టైం ఇవ్వండి, వాళ్ళకి మైక్ ఇవ్వండి. నేను చెప్పిన తర్వాత మీకు అవకాశం వినండి, మా అభిప్రాయం చెప్తున్నాం. ఈ 2013 చట్టం చాలా బాధ్యతారహితంగా చేసినటువంటి చట్టం. ఎవరు ఏ పని చేయొద్దిగా, ఏ ప్రాజెక్టు కావద్దిగా. మేమైతే మళ్ళీ అధికారానికి వస్తలేం, వచ్చినోడు మాత్రం కాలు చేయాలని కట్టేసాడు వారే దమ్మిని అనే పద్ధతులు ఉంది అధ్యక్ష. అది నెలల తరబడి ఏం తన పెద్ద చెప్పిందేం లేదు అధ్యక్ష. అంత పెద్ద కథ దానికన్నా మంచిగానే ఇస్తున్నాం కాంపెన్సేషన్ ఇవ్వాలి అని ఏమో లేదు. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇలా ప్రజలకు తెలియాలి. మల్లన్న సాగర్లో ఇంతకుముందు హరీష్ రావు మైకులు చెప్తుండే విన్న అధ్యక్ష, చచ్చిపోయిన పేర్ల మీద కేసు ఇచ్చిండ్రు. లేదు మాకు సంబంధం లేదని జానారెడ్డి గారు అన్నారు. సరే ఎవరికి సంబంధం ఉన్నదో ఎవరికి సంబంధం లేదో భగవంతుని కెరక, ప్రజలకు తెలుసు. ఇలా నేను మాట్లాడే మల్లన్న సాగర్ బాధితులు కూడా వింటున్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా తెలుసు కేసులు ఎవరు వేయించిండ్రో, ఎవరు తీసుకొచ్చిండ్రో, ఏ పార్టీకి చెందిన అడ్వకేట్లు కేసులు వాదిస్తున్నారో అన్నీ తెలుసు అందరికీ. మొత్తం మీద మాకు కనపడ్డ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఈ ప్రాజెక్టులు కావద్దు, ఇవి ఆపాలే అనే ఉద్దేశం మాకు స్పష్టంగా అర్థమైంది. అర్థమైన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారితో నేను మాట్లాడిన అధ్యక్ష. వారు చెప్పినారు, అయ్యా రాజస్థాన్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు మన మధ్యప్రదేశ్ వాళ్ళు చేసుకున్నారు, గుజరాత్ వాళ్ళు చేసుకున్నారు, తమిళనాడు వాళ్ళు చేసుకున్నారు, 6-7 రాష్ట్రాలు చేసుకున్నాయి. మీకు రాష్ట్రానికి ఇది కంకరెంట్ లిస్టులో ఉంది, ల్యాండ్ స్టేట్ సబ్జెక్టు, కాబట్టి మీరు కూడా వాళ్ళ మోడల్కి తెచ్చుకోండి, తెచ్చుకుంటే మేము అసిస్టెంట్ ఇస్తాం ప్రెసిడెంట్తో అని చెప్పిన అధ్యక్ష. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం ఒక 6-7 రాష్ట్రాలు ఆల్రెడీ తెచ్చుకున్నాయి. ఇలా మేము కొత్త ప్రయత్నం చేస్తలేం. మేము
వాళ్ళను అనుసరించుకొని కేంద్ర ప్రభుత్వం యొక్క సలహాను అనుసరించుకొని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ చట్టాన్ని రూపొందించి ఊరికే స్టేట్గా శాసనసభలో తేలే అధ్యక్ష, అంత తెలివి తక్కువగా తేలే. దీన్ని తీసుకొని మన సెక్రటరీలు మన అధికారులు ఢిల్లీకి పోయినారు. అక్కడ ఉండబడే లా డిపార్ట్మెంట్తోని, అక్కడ ఉండబడే ల్యాండ్ రిసోర్స్ డిపార్ట్మెంట్తోని మాట్లాడి, ఎస్ మీరు కరెక్ట్ ఫార్మాట్లో ఉంది, తెచ్చుకోండి, ఇమీడియట్ అసిస్టెంట్ ఇస్తామని చెప్తే అప్పుడు బిల్లు డ్రాఫ్ట్ చేసి సభ ముందుకు తమ ముందుకు వచ్చిన అధ్యక్ష. మీ మీద ఆఫజాడ్గా, ఆషామాషిగా, నిరంకుశంగా, లేకపోతే చదవక అవగాహన లేక కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో మాట బాధతో చెప్తా ఉన్నాను. 1, 2, 3లో అధ్యక్ష నా నియోజకవర్గమే, మందిది కాదు, వేముల ఘాట్లో మల్లన్న ఘాట్లో జరిగినటువంటి మల్లన్న సాగర్లో జరిగిన రభస తర్వాత 3 గ్రామాలు పోతున్నాయి అధ్యక్ష. ఒకటి తానేదార్పల్లి, ఒకటి మామిడియాల, ఇంకోటి బైలంపూర్ అని ఊరుంది అధ్యక్ష. కొండపోచమ్మ దేవత పేరు మీద కట్టే పాములపర్తి రిజర్వాయర్లో ఆ 3 ఊర్లు మొత్తం మునుగుతున్నాయి అధ్యక్ష. గ్రామాలు పోతున్నాయి, భూములు పోతున్నాయి. వాస్తవానికి రేటు అధ్యక్ష అక్కడ రిజిస్ట్రేషన్ రేటే మల్లన్న సాగర్ కంటే ఎక్కువ ఉన్నది, కానీ అయినప్పటికీ తక్కువ ఉంది మార్కెట్ కంటే. మార్కెట్ రేటే ఇలా 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు అమ్మే పరిస్థితి ఉంది అధ్యక్ష. మామూలుగా రైతులు అమ్ముకుంటే కొనుక్కుంటే. ఈ రభస చూసిన తర్వాత ఎవరికి వచ్చిన పెట్టిన మనమేమో ప్రజలకు మెయిల్ చేద్దామని 1, 2, 3 చేస్తే వీళ్ళు అపోజ్ చేస్తున్నారు, మనకెందుకు పట్టింది కర్మ అని చెప్పి ఇవాళ అక్కడ అక్విజిషన్ నోటీస్ ఇచ్చినాం అధ్యక్ష. దాంతో ఏమైంది అధ్యక్ష, వాస్తవానికి 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు ఇద్దామని మనసులో ఉన్నప్పటికీ ఈ రభస వల్ల ఇవాళ అక్కడ రైతులు నష్టపోయే పరిస్థితి క్రియేట్ చేసిన అధ్యక్ష ఇదే ప్రతిపక్షాలు వీళ్ళు చేసిన యాత్రల వల్ల. వెంటనే పోవడం ఆడ ఇదే సేమ్ ముఠా అధ్యక్ష, ఒకటే ముఠా పోతుంది, ఒకటే అడ్వకేట్ రచనారెడ్డి అని ఒక అడ్వకేట్ ఉంది అధ్యక్ష. మంతేని అదేందా దాని సుందిల్ల బ్యారేజ్ కాడ ఉండే ఊరు గోలివాడ కాడ అదే అడ్వకేట్, మల్లన్న సార్ కాడ అదే అడ్వకేట్, పాములపర్తి కాడ అదే అడ్వకేట్, పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అది బాధ. 2013లో మీకు ఏమో వస్తుంది అని వాళ్ళ నష్టానికి కారకులు అవుతున్నారు అధ్యక్ష. నేను చెప్తున్నాను రికార్డ్, ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. ఉండాలి చరిత్రలో, ఇది వాస్తవాలు తెలియాలి. మంచి జరగబోయేటువంటి రైతులకు నష్టం కలిగిస్తున్నారు ఇవాళ, ఇది కరెక్ట్ కాదు. దాన్ని అధిగమించడానికి మేము ఈ చట్టం తెస్తా ఉన్నాం. ఇవాళ రైతులకు నష్టం జరగకుండా నిర్వాసిత పాపం ఇబ్బంది పడతారు, వాళ్ళ ఉపాధి పోతుంది, కాబట్టి వాళ్ళు మంచిగా బతకాలి, వాళ్ళ కాలు కట్టేది మేము R&R కాలనీ ఈయన్నే పెడతాం, ఈయన్నే ఉండు అని అనకుండా లిబర్టీ వాళ్ళకి ఇస్తున్నాం. డెఫినెట్గా ఈరోజు అదే మల్లన్న సాగర్లో అధ్యక్ష సేమ్ కంట్రాస్ట్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి కంపెన్సేషన్ ఉంది, హయ్యర్ సైడ్ ఉంది. కొంతమంది రైతులను వీళ్ళు రానియని వాళ్ళకు అక్వైర్ చేస్తున్న వేళ వాళ్ళు నష్టపోతారు. దానికి బాధ్యులు ఎవరైతారో రేపు ఇదే పార్టీలు ఆలోచించుకోవాలి అధ్యక్ష, ఇదే అడ్వకేట్ ఆలోచించుకోవాలి, ఇంకా రకరకాల వ్యక్తులు తిరుగుతున్నారు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. రేపు కంపెన్సేషన్ తక్కువ వస్తే ఎవరు బాధ్యులు అవుతారో, ఎవరి మీద ఆ బదనాం పడుతుందో అక్కడ పోయిన వాళ్ళు, అక్కడ ఉపన్యాసాలు చెప్పిన పెద్దలందరూ ఆలోచన చేసుకోవాలి. అధ్యక్ష, ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యనటువంటి మంచి కంపెన్సేషన్, గతించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో కూడా 2013లో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మల్లన్న సాగర్కు కూతవేటు దూరంలో ఉన్న తపాస్పల్లి రిజర్వాయర్, దానికి ఇంకా 2, 3 ఉన్నాయి అధ్యక్ష. అది ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వచ్చి మొన్నటిదాకా వరంగల్ జిల్లా, తవర్ జిల్లాలో ఉండి అక్కడ మీరు ఏమిచ్చిండ్రు? 2010 నుంచి 14 దాకా ఇంప్లిమెంట్ చేసిన దేవాదులలో అక్విజిషన్ మీరు ఏమిచ్చిండ్రు? ఇలా కొడిమేలకు నీళ్ళు వచ్చేటువంటి శ్రీపాద సాగర్, దాని పేరుందో, ఎల్లంపల్లికి తీసుకుపోయే లిఫ్ట్కు నేను అడుగుతున్న జీవన్ రెడ్డి గారు మీరు ఎంత కంపెన్సేషన్ ఇచ్చిండ్రు? వేములవాడ నియోజకవర్గం కావచ్చు, గతంలో మీ నియోజకవర్గం ఉన్న కొడిమేల మండలంలో కావచ్చు, ఎంత ఇచ్చింది మీరు? దానికి 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు వెళ్ళి ప్రభుత్వం ఇస్తా ఉంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నాండి? దేనికోసం వ్యతిరేకిస్తున్నారు? ఎవరో శ్రేయస్సును కోరి. నేను ఇంకొక మాట అధ్యక్ష, నేను ముగించే ముందు, భూమి పోకుండా, ఎవరు నిర్వాసితులు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు రావు, ప్రాజెక్టులు రావు. గోదావరి నదిలో అధ్యక్ష సమైక్య పాలకులే 950 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించారు. ఎంత వాడుతున్నాం అధ్యక్ష? ఇలా దానిలో 30-35% కూడా వాడతలేవు. నేను ఒక 8-9 నెలలు ఈ శాసనసభకు సబ్జెక్ట్ తెలియదు అధ్యక్ష. పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యక్ష హెలికాప్టర్లలో ముఖ్యమంత్రులు తిరుగుతారు అధ్యక్ష,
ఇంతకుముందు నేను మూడు హెలికాప్టర్లు పెట్టి మన రిటైర్డ్ సీఈలు శ్యామ్ సుందర్ రెడ్డి గారితో మొదలుకుంటే చాలామంది ఒక 20-25 మంది తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే మాకు గైడెన్స్ ఇచ్చినారో వాళ్ళందరినీ కూడా మూడు హెలికాప్టర్లు పెట్టి తింపినాం అధ్యక్ష. 10 రోజులు 15 రోజులు నిరంతరంగా పోయి వాళ్ళు పాపం ఎండానకుండా వాననకుండా కష్టపడి తిరిగి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న ఇంజనీర్లను మళ్ళీ వాళ్ళని కూడా పంపించి పూర్తి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అధ్యక్ష ఇంకోటి తప్పదు అధ్యక్ష, ఇది చెప్పక తప్పదు, ప్రజలకు తెలియాలి. గతంలో అధ్యక్ష ప్రాజెక్టు పెట్టిన అధ్యక్ష ఇదే పెద్దలు వనపర్తి నా మిత్రుల అధ్యక్ష చిన్నారెడ్డి గారు అన్నారు గత శాసనసభలో, నేను కొంచెం కోపం కూడా అయిన వారి మీద. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాలను తీసుకొని పెట్టిన అధ్యక్ష. ఒక చిన్న మాట దయచేసి విన్నారు. దానిలో వాళ్ళు ప్రతిపాదించిన సబ్మర్జెన్స్ 64 గ్రామాలు, 64 విలేజెస్, కోయిల్ సాగర్ పక్కన ప్రతిపాదించిన ప్రాజెక్టు. అధ్యక్ష ఇక్కడ బాధాకరం ఏంటంటే రేపు నేను ఇవ్వాలని నిందిస్తలేను, నేను కూడా ఉన్నా, నిన్న అరుణ గారు ఉన్నారు మాట్లాడుకుంటూ, నేను కూడా మంత్రి ఉన్నా. కర్మ మనది, ఏం చేద్దాం, సమైక్యంలో చెల్లలే మన మంత్రులుగా ఉండి కూడా మనం చెల్లలే, మౌనం పాటించడం ఏం చేస్తాం. అధ్యక్ష జూరాల ప్రాజెక్ట్ అధ్యక్ష, దాని లైవ్ కెపాసిటీ ఎంత, దాని మీద ఇప్పటికే నెట్టెంపాడు, దాని మీద ఇప్పటికే భీమా, దాని సొంతం ఆయకట్టం 1,10,000, దాని మీద దిక్కు దివాణం లేని మంచినీళ్ళ ప్రాజెక్టులు, అచ్చా దాని మీదనే కోయిల్ సాగర్, దాని కెపాసిటీ ఎంత అధ్యక్ష, మొత్తం 11 టీఎంసీలు దాని కెపాసిటీ, దానికి అలాట్మెంట్ ఉంది 17 టీఎంసీలు, 18 దాకా ఉంది. లైవ్ కెపాసిటీ సిల్టేషన్ బిల్టేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా కలిపితే 8.5. యూజబుల్ లేదండి, ఫుల్ కెపాసిటీ మీరు చెప్పేది 9 దాకా ఉంటుంది, యూజబుల్ మాత్రం 6.5-7 టీఎంసీలు ఉంటుంది. డెడ్ స్టోరేజ్ పోను మనం యూజ్ చేసే గుంజుకోగలిగే వాటర్ ఐదర్ బై గ్రావిటీ ఆర్ బై లిఫ్ట్ 6.5-7 టీఎంసీలకు మించి లేదు. ఇప్పటికే ఆ ప్రాజెక్టు మీద దాదాపు 45-50 టీఎంసీల ప్రెషర్ ఉంది. పెట్టుబడులు పెట్టినాం, రేలంపాడు రిజర్వాయర్ కడితే మీ బ్రహ్మాండంగా గద్వాల తాలూకా అలంపూర్ తాలూకాకు నీళ్ళు తీసుకోనని చెప్పి నెట్టెంపాడు కడితే, ఇటు భీమా కట్టుకుంటుంది, అటు కోయిల్ సాగర్కో 4-5 టీఎంసీలు పెడితే. అధ్యక్ష రేపు ఏమైతే అధ్యక్ష జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ జూరాల ప్రాజెక్టు దగ్గర ఇటు భీమా ప్రాజెక్టు రైతులు, అటు నెట్టెంపాడు రైతులు, ఇటు జూరాల రైతులు కొడువన్లు గొడ్డలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఆ పరిస్థితి రావద్దంటే మనం ఏం చేయాలి, ఆ జిల్లా అక్కడ ఉన్న నాయకులం శాసనసభ్యులం పార్టీ రైతాంగం అందరం కూర్చొని మాట్లాడి వ్యూహం చేసి ఆ నీళ్లు దొరికేటప్పుడు జల్దీ ఎత్తి నింపుకొని మన రైతులకు ఇబ్బంది లేనటువంటి రిజర్వాయర్లు కట్టుకోవాలి. గాలిలో ఉంటాయి అధ్యక్ష రిజర్వాయర్లు. ఇట్లా సమైక్య పాలకులు మనకు పెట్టిపోయినటువంటి పాపాల వల్ల, సమైక్య రాష్ట్రంలో మన మీద జరిగినటువంటి దాష్టీకం వల్ల, సమైక్య రాష్ట్రంలో మన మీద జరిగిన దాడి వల్ల అసమగ్రంగా అసపూర్తిగా మన అవసరాలకు సరిపోని ప్రాజెక్టులు లేవు. గతం అధ్యక్ష కేఎల్ఐ ఒక్క రిజర్వాయర్ ఉందా అధ్యక్ష, 4,63,000 ఎకరాలకేమో నీళ్ళు ఇస్తామని చెప్పిన ప్రాజెక్టు, ఒక రిజర్వాయర్ ఉండద్దా, ఉందా రిజర్వాయర్? మరి ఆ రోజు ఆ జిల్లా నుంచి నా మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనం పాటించారు అధ్యక్ష? ఇలా కట్టాలి ఎక్కడో ఒక ఏ రావైనా కానీ, ఏ రావైతే ఏంటంటే ఏ రావైనా ఆగం రావే సమైక్య రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో ఏ రావు జాగలే, ఏ రెడ్డి జాగలే, ఎవరు జాగలే, ఎవరు మాట్లాడించారు మనం చెప్తే విన్నరా? గీది అధ్యక్ష గీడ నేను నిల్చున్న కానీ నేను నిలబడి నిలువెత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా ఈటెల రాజేంద్ర ముఖం పట్టుకొని ఎక్కువ తక్కువ మాట్లాడితే ₹1 కూడా ఇయ్య పో, ఏడ చెప్పుకుంటావు పో అని మాట్లాడిన అహంకారపూరిత వ్యాఖ్యలు కూడా చూసినాం అధ్యక్ష. ఏం చేసినాం ఆ రోజు మన పరిస్థితి అది. అందుకే తెలంగాణ ప్రజలు మా రాష్ట్రం మాకు కావాలని కోరినారు. ఇలా వచ్చిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తనకున్న చిత్తశుద్ధితోని రాత్రి బౌలు పనిచేస్తుంది అధ్యక్ష. తిప్పలు పడుతున్నాం, మాకు తెలియని అడుగుతున్నాం, మేము అహంకారంగా పోతలేం, గర్వం లేదు మాకు, విజ్ఞులను అడుగుతున్నాం. కానీ అది కానియద్దని ముందర పడియద్దని చెప్పి ప్రయత్నాలు జరిగితే మేము అనేక ప్రయత్నాలు చేసినాం. లేని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. కర్ఫ్యూలు పెట్టినాం, ఎస్ దీనికోసం పెట్టినాం కర్ఫ్యూ, మా కోసం పెట్టలే.
మమ్మల్ని ఎవరు వచ్చి కొడతారని పెట్టలే, భయపడలే మేము. ఆ ప్రాజెక్టు ముందర పడాలని పెట్టినాం, ఆ ప్రాజెక్ట్ కావాలని పెట్టినాం. అధ్యక్ష అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు మల్లన్న సాగర్ దగ్గర హైయెస్ట్ అడ్వాంటేజ్ ఉండే పాయింట్లో ఉంది. ఎండిపోయిన నిజాం సాగర్ నీళ్లు పారిస్తుంది అధ్యక్ష, సింగూరులో నీళ్ళు లేకపోతే పారిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్కి ఏదైతే షామీర్పేట దగ్గర 20 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకోవాలనుకుంటామో డ్రింకింగ్ వాటర్కు, దానికి నీళ్ళు అందిస్తుంది అధ్యక్ష. ఎండిపోయి ఆగమైపోయినటువంటి ఆలేరు భువనగిరి ప్రాంతాలకు నీళ్ళు అందిస్తుంది అధ్యక్ష. మొత్తం మెదక్ జిల్లా డ్రాప్ లేదు అధ్యక్ష, ఒక సింగూరు తప్ప. ఆ సింగూరు కూడా ఆ జిల్లాకు లేదు. ఉన్న గణపురం ఆనకట్ట ఎండిపోయింది. మొత్తం ప్రీవియస్ మెదక్ జిల్లాను ఇలా సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి 3 జిల్లాలు ఉన్నటువంటి ఆ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది అధ్యక్ష. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీళ్ళు ఇస్తుంది అధ్యక్ష. ఉత్తర తెలంగాణలో అల్లమో రామచంద్రాన్ని అవగోలిచ్చేటువంటి కరువు ప్రాంతాల అధ్యక్ష. కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక, స్టేషన్ గన్పూర్, చేర్యాల, వరంగల్, జనగామ వరకు అద్భుతంగా నీళ్ళు ఇవ్వడమే కాకుండా అటు ఆలేరు భువనగిరికి ఇస్తుంది. అద్భుతమైనటువంటి 50 టీఎంసీ సామర్థ్యంతో కడితే బ్రహ్మాండమైన నీళ్లు ఉంటుంది. మన గోదావరిలో ఉన్న వాటర్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలైతుంది. దానికి అనేకమైన పరిశోధన చేసి నిపుణులను అడిగి సైట్స్ మేము నిర్ణయించాలి అధ్యక్ష. రాజకీయ నాయకులు నిర్ణయిస్తారు అధ్యక్ష. ఓడో డిపిఆర్ అని మాట్లాడుతారు. ఉండదా డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ కడతారండి? డిపిఆర్ లేకుండా టెండర్ పిలుస్తారా అధ్యక్ష? మేము ఆతృత పడదు ఏంటి అధ్యక్ష? నేను అధికారులను పిలిచి మాట్లాడి మొత్తం చీఫ్ ఇంజనీర్లను, రిటైర్ వాళ్ళని, వాళ్ళని వీళ్ళని, ఐఏఎస్ అధికారులను, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీ అందరినీ దొడిపెట్టాం అధ్యక్ష. ఎందుకురా భయ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు నత్తలు సిగ్గుపడతాయని నేనే విమర్శించిన ఉద్యమ నాయకునిగా. ఎందుకు అయిద్దండి డిలే అని అడిగినాం. వాళ్ళు చెప్పింది ఒకటే సార్ అధ్యక్ష, ఈ డిపార్ట్మెంట్లో ఉండే లెథార్జీ, ఇంజనీర్లు డిజైన్లు ఫైల్ చేయరు. వీడు చెప్పింది వాడు ఒప్పుకోడు, వాడు చెప్పింది వీడు ఒప్పుకోడు, తిరిగి 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 ఇంజనీర్లు సాగకూడదు. ఫైనల్గా గండమంతా గట్టెక్కి కాంట్రాక్టర్ పోయి పని మొదలు పెడదామంటే ఆడ జెండాలు పట్టుకుని ధర్నాలు. ల్యాండ్ అక్విజిషన్ కాదు, వాడు పని చేయనీయడు. పెద్ద గందరగోళం ఎంత ఉంటుందని చెప్తే ఆ నేపథ్యంలో నుంచి తొందరగా చేయాలి, మనం సంవత్సరానికి ఒక 25,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుందాము, అన్నమో రామచంద్రాన్ని అవగోలిస్తున్నాము, ఇలా నీళ్ళ చుక్కకేడిస్తున్నాము కాబట్టి మనం ఎట్లనే చేసి తొందరగా కట్టుకోవాలి ప్రాజెక్టులని ఆతృతలో నుంచి తెచ్చిన జీవో 123 అధ్యక్ష. ఆ 123 కింద చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చినాం అధ్యక్ష. మొత్తం చరిత్రలో 2013లో ఇచ్చిన దాంతో 10 రెట్లు ఇచ్చినాం అధ్యక్ష. అయినా మాకు సరిపోదు. మాకు రైతుల మీద మీకే ప్రేమ ఉన్నట్టు, అయ్యో మాకు ప్రేమ లేనట్టు, మేము రైతులం కానట్టు, మల్లన్న సాగర్ నా ఇంటి కోసం కట్టుకుంటున్నాం లేకపోతే ఇంకో ఇంటి కోసం కడుతున్నాం అన్నట్టు అని ఉండే 50 టీఎంసీలు కేసీఆర్ ఒక్కడే తాగుతాడు అన్నట్టు. ఇదా అధ్యక్ష? ఇది ఒక ధర్మమా? ఇది ఒక నీతా? ఆ మల్లన్న సాగర్తో నేను చెప్పిన నిజాం సాగర్ నింపచ్చు అధ్యక్ష. చివరికి అధ్యక్ష జీవన్ రెడ్డి గారి నియోజకవర్గం పారేటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా నింపేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ కూడా మల్లన్న సాగర్ బై గ్రావిటీ ₹1 లిఫ్ట్తో లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా ఆ హల్దీబాగులో పడేస్తే చక్కగా నిజాం సాగర్ నిండుకొని సీదా గోదావరిలో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. అన్ని రకాలుగా బహుముఖంగా మనకు ఉపయోగపడేటువంటి పైసా ఖర్చు లేకుండా అదే మల్లన్న సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీ కూడా తక్కువ పడ్డప్పుడు సప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. లాస్ట్ ఇయర్ మనం చూసాం అధ్యక్ష, తమరు కూడా బాధపడ్డారు. ఒక డ్రాప్ రాలే, ఎండిపోయింది. సింగూరు ఎండిపోయింది, మొసళ్ళు ఊర్ల మీదకి వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పీ కూడా మొత్తం ఎండిపోయింది, ఒక ఊరి చెరువులాగా ఎండిపోయింది. మంచినీళ్ళు కూడా తీసుకోలేకపోయినా బురద వచ్చింది. మహారాష్ట్ర కట్టినటువంటి ప్రాజెక్టు వల్ల మనకు ఆ దుస్థితి వచ్చింది. వీటన్నిటికీ అడ్రస్ 1000 టీఎంసీల నీళ్లు వేస్ట్గా పోతున్నటువంటి పాయింట్ కాళేశ్వరం అధ్యక్ష. ప్రాణహిత కలిసిన తర్వాత అద్భుతమైనటువంటి వాటర్ ఉంది కాబట్టి మనకు అన్ని రకాలుగా మంచిగా ఉంది కాబట్టి తీసుకుందాం తొందరగా ప్రయత్నం. ఇంకోటి అధ్యక్ష చెప్పక తప్పదు, మంచో చెడ్డనో అధ్యక్ష, వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు మొదలుపెట్టారు. అది ఇప్పుడు మేము దాన్ని విమర్శ చేయదలుచుకోలే. మేము వచ్చే వరకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకే దానిలో ఒక 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సొరంగాలు దవ్వేశారు, కాలువలు దవ్వేశారు. అవన్నీ వాడుకోవాలి, ఏం చేయాలా? పైసలు వేస్ట్ పోతే లేకపోతే ఆ కట్టినటువంటి చిన్న చిన్న రిజర్వాయర్లు కావచ్చు, సొరంగాలు కావచ్చు, వాడాలి, వేస్ట్ పోనీయద్దు అని ఆ ప్రాణహిత చేవేలలో భాగంగా జరిగిన పనులు ఇంటిగ్రేట్ చేస్తూ కొత్త దానికి కూడా అటాచ్మెంట్ చేస్తూ సోర్సు తమ్మిడి అటు నుంచి మార్చి బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ కాడ మేడిగడ్డలో పెట్టుకుంటూ, మేడిగడ్డకి ఎందుకు మార్చాం అధ్యక్ష? మాకేం తెలివిలేకనా?
అధ్యక్ష, ఒక సందర్భం వస్తే ఒక నాటికి నాయకులకు దూరదృష్టి ఉండాలి. గోదావరిలో ఎస్ఆర్ఎస్పి దాటిన తర్వాత రిచెస్ట్ కాంట్రిబ్యూటింగ్ రివర్స్ 2 ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ప్రాణహిత, దానికి కింద కొద్ది దూరంలోనే ఇంద్రావతి. ఈ 2 నదులే ప్రధానమైనటువంటి అధ్యక్ష. ఇవి దాటితే మళ్ళీ పోతే ముందర శబరి ఉంది తప్ప మధ్యలో ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. పాలెం వాగు, ఈ వాగు, ఆ వాగు ఉన్నా, తాలిపేరు గెలిపేరున్నా చిన్నవి. పొటెన్షియల్ రివర్స్ ఇవి 2. దాదాపు 3,200 టీఎంసీల నీళ్లు ఈ 2 నదులు కలుపుతాయి. ఇప్పుడు మేము ప్రతిపాదించిన మేడిగడ్డ బ్యారేజీ ఇంద్రావతి గోదావరిలో కలిసే కాన్ఫరెన్స్ పాయింట్కి చాలా సమీపంలో ఉంది అధ్యక్ష. అక్కడ ఈరోజు దేవాదుల కోసం కడతా ఉన్నాం అధ్యక్ష బ్యారేజ్. ఆ బ్యారేజ్ కడితే అక్కడ స్టాక్ ఉంటా ఉంది. ఒకనాటికి ఇవాళ మన తరం కాకపోతే నెక్స్ట్ తరానికైనా ప్రాణహితలో వచ్చే నీళ్లు సరిపోని పరిస్థితి ఉంటే ఇంద్రావతిని కూడా ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉండాలని ఆ సైట్ సెలెక్ట్ చేసిన అధ్యక్ష. బట్టిగా చేయలే, తమాషకి చేయలే, దాన్ని వివాదం చేస్తారు. ఏది మాట్లాడినా వివాదమే, సైట్ పెడితే వివాదమే. ఈ విధమైనటువంటి వివాదాలు మల్టీ నాటి అంటే పీఠముడి లాంటి సమస్యలు సృష్టిస్తూ ఉంటే వీటిని అధిగమించడానికి అనుకున్న సమయంలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి నీళ్లు తేవడానికి మేము జీవో 123 తెచ్చినాం. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసినారు. ఇలా రైతుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేసినారు. ఒకటే ప్రాజెక్ట్ అధ్యక్ష, వీళ్ళ పుణ్యమాని. అదే మల్లన్న సాగర్లో బ్రహ్మాండంగా వచ్చినటువంటి రైతులు ఉంటారు. రేపు చరిత్ర నిరూపిస్తుంది. తక్కువ వచ్చిన రైతులు ఉంటారు అధ్యక్ష. ఇబ్బంది పడే రైతులు ఉంటారు. ఇవన్నీ అధిగమించాలంటే ఏం చేయాలని చెప్పి ఈ గ్రీన్ ట్రిబ్యునల్ బాధలు కానీ, ఈ హైకోర్టు బాధలు కానీ, ఈ మాటిమాడికి పోయి తెచ్చేటువంటి స్టేలు కానీ, ఈ యొక్క కుట్రల కుతంత్రాలన్నీ అధిగమించాలంటే ఏం చేయాలంటే ఇవాళ తెచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లు, అది కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు ఇచ్చిన సలహాతో అధ్యక్ష. మేము అడిగినాం ఏం చేయమంటారు సార్ అంటే, ఇగో బాబు వీళ్ళందరూ తెచ్చుకున్నారా, నేను కూడా ఇక్కడ పార్లమెంట్లో ట్రై చేసినా నన్ను సాగనీయలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, కాబట్టి రాష్ట్రాలకు మీకు వెసులుబాటు ఉంది, మీరు ఇండిపెండెంట్గా తెచ్చుకుంటే ఆర్టికల్ 254 మీకు ఉంది కాబట్టి దాని ప్రకారం తెచ్చుకోండి, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మీకు కూడా ఇస్తామన్నారు అధ్యక్ష. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనం కూడా ఇది తెచ్చుకుంటే రైట్ రాయల్గా ఇదే మన చట్టం అవుతుంది. దీని కింద ఏ కోర్టు కానీ ఏ ట్రిబ్యునల్ కానీ మనకు అడ్డం రాకుండా అప్రతిహతంగా ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడేమైతే అధ్యక్ష, తత్ఫలితంగా ప్రాజెక్టులు చాలా తొందరగా వస్తాయి. కాబట్టి మిత్రులతో నాది ఒకటే ప్రార్థన, ప్రజలకు విషయం తెలియాలని చెప్పిన ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను మీ అందరినీ ఒకటే ప్రార్థిస్తా ఉన్నా. చాలా నష్టపడి, చాలా కష్టపడి, చాలా గోసపడి అవన్నీ భరించలేకనే తెలంగాణ సమాజం ఇలా తెలంగాణ తెచ్చుకున్నది. ఈ తెచ్చుకున్న తెలంగాణ, ఈ వచ్చిన తెలంగాణ పచ్చబడాలి, ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలి. దయచేసి ఇప్పటికైనా మీ వైఖరులు మార్చుకోండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది అధ్యక్ష, ఏ ప్రత్యామ్నాయం ఉంటే ఆ ప్రత్యామ్నాయం అయిపోతుంది. ఎస్, ఇవాళ కొందరు సృష్టించిన రభస వల్ల నిలబడతామా అధ్యక్ష, బీరిపోతామా, ఆగిపోతామా, ప్రాజెక్టులు ఆపుతామా? క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఏ మార్గం ఉంటుందో ఆ మార్గం అవలంబించి 100% ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి తీర్థం అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం లోయర్ మానేర్, మిడ్ మానేర్ ద్వారా మల్లన్న సార్ రావడానికి 2017 డిసెంబర్ టార్గెట్గా పెట్టుకున్నాం అధ్యక్ష. నీళ్లు రావాలి, ఇక్కడ దుంకాలి. ఆ ప్రకారంగా ముందుకు సాగుతున్నాం. 4 నెలలు 6 నెలల ముందు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో 18 జూన్లో మాత్రం గోదావరి నీళ్లతోని కంపల్సరీ ఉత్తర తెలంగాణ మొత్తం తడిపి చూపిస్తాం అధ్యక్ష. వరంగల్ జిల్లాలో 2 పంటలు పండించి చూపిస్తాం అధ్యక్ష. కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే ఏమాత్రం తీసిపోకుండా ఉండే విధంగా బ్రహ్మాండంగా తయారు చేస్తాం. దానికోసం మేము తపన పడుతున్నామండి, వేరే దానికోసం కాదు. ఇప్పటికైనా నా ప్రార్థన, రాష్ట్రానికి ఉపయోగించే చట్టం ఇది, రైతులను ముంచే చట్టం కాదు. 2013 కన్నా ఎక్కువ లాభం చేసే చట్టం ఇది. ఎస్, డెఫినెట్గా నేను చెప్తున్నా, మా జీవో 123 ఉన్నది. విచ్ వే ఇట్ ఈస్ ఇన్ఫీరియర్ టు 2013. ఇఫ్ ఎనీ మెంబర్ ఈస్ టెలింగ్, ఎనీ మెంబర్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్, వీఆర్ రెడీ టు హియర్ అండ్ వీఆర్ రెడీ టు రిప్లై. 2013 చట్టం కంటే విచ్ వే జీవో 123 ఈజ్ ఇన్ఫీరియర్? నో వే. ఓన్లీ థింగ్ ఈజ్ దాంట్లో అన్ని వినాలి అధ్యక్ష. 3 నెలలు టైం ఇవ్వాలి, టైం ల్యాప్స్ అవుతూ ఉంటుంది. దీంట్లోనేమో తొందరగా అయిపోతుంది. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్లో కూడా అధ్యక్ష 2013 చట్టంలో కూడా కన్సెంట్ అవార్డు ఉంటుంది. మనం అందరం కూడా దశాబ్దాల తరబడి ఉన్నాం హౌస్లో, అనేక సందర్భాల్లో భూములు అక్వైర్ చేసినాం. ఫైనల్ నేను మనవి చేసేది, శాశ్వతంగా ప్రజలకు లాభం చేకూర్చేటువంటి, రైతాంగానికి లాభం చేకూర్చేటువంటి
యావత్తు రాష్ట్ర ఎకానమీని పెంచేటువంటి ప్రాజెక్టులు ఎవి రావాలన్నా కొంత నష్టపోక తప్పదు కొంతమంది. వాళ్ళని దుఃఖపెట్టద్దు. ఐ జాయిన్ కిషన్ రెడ్డి. మీరు ఏదైతే మాట అన్నారో ఐ ఫుల్లీ గో విత్ యూ. ఎస్, తప్పకుండా వాళ్ళని నష్టపెట్టద్దు. మెరుగైనటువంటి పరిహారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గూడు ఏదైనా పక్షులు అయితే అధ్యక్ష, నేను నా కుటుంబమే దానికి సాక్షి. మేము నిజంగా అదే గ్రామంలో ఉండి చాలా పెద్ద రిచ్గా ఉంటుంటాం. మా ఫ్యామిలీ మేము చెదిరిపోయినాం, బాధపడ్డాం. ఆ కష్టాలు ఏంటి, ఆయన పడ్డ బాధలు ఏంటి మా నాయన చెప్పింది నాకు. నేను కూడా చిన్నపిల్లగానే పెరుగుతూ నేను అనుభవించిన ఆ బాధ. కాబట్టి వాళ్ళని చెడిపోవద్దని నేను ఆలోచన చేసిన అధ్యక్ష. ఇవాళ ఎక్కడ లేని దేశం మొత్తం మీద ఎక్కడ ఇల్లు అయినా రిహాబిలిటేట్ చేస్తే అధ్యక్ష ఇచ్చేది ఐఏవై హౌజు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది 5,04,000 రూపాయలు. 5 రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తా ఉన్నాం, లాభం చేస్తా ఉన్నాం, రైతులకు నష్టం చేస్తలేం. ఇల్లు వాళ్ళు ఎక్కడంటే అక్కడ కట్టుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం, వెసులుబాటు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలందరితో ఉన్న విజ్ఞప్తి, ఇది డ్రెకోనియన్ లా కాదు, రైతుల భూములు లాక్కునేది కాదు. ఇది కూడా ఒక చట్టమే. ఈ చట్టం అధిగమించి ప్రభుత్వం పోతే ఎనీబడి కెన్ గో టు ద కోర్ట్. దిస్ ఈజ్ లా. వాట్ వి పాస్ టుడే ఈజ్ ఎ లా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లా. కాబట్టి ఇది చట్టమే. ఇది గొడవల భుజం మీద పట్టుకొని పోయేది కాదు అధ్యక్ష, ఎటువంటి వ్యవహారం చేసేది కాదు. దీనికి కూడా ఫ్రేమ్వర్క్ ఉంది, దీనికి కూడా సిస్టమ్ ఉంది. కాబట్టి ఈ చట్టం కూడా క్వశ్చనబుల్. గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు ద లా. కాబట్టి మనం చేసే చట్టాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి మీరు ఏదో అపోహలు పెట్టుకోకుండా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీఆర్ హియర్ టు క్లారిఫై. ఖచ్చితంగా క్లారిఫై చేద్దాం. మీకు ఏదున్నా చెప్పండి, క్లారిఫై చేద్దాం. కానీ యునానిమస్గా ఈ చట్టాన్ని పాస్ చేయవలసిన ప్రతిపక్షాలను కోరుతా ఉన్నా అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు అప్పుడు కంటిన్యూ అయితే The story is centuries deep. It starts with the vision of wise men who weave a masterpiece they call home. They venture on journeys full of twists and turns to treasures of awe, of beauty, waiting for you to arrive. Abu Dhabi, your extraordinary story. ఎన్డీఏ కూడా ప్రతిపక్షంలో ఉండే దీన్ని సుదీర్ఘంగా చర్చించి ఎక్కడ భూసేకరణ చేసినా కానీ రైతాంగానికి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో నిర్వాసితులు నష్టపోకూడదు అనేటువంటి ఒక భావనతోని ఇవాళ ఈ ఎల్ఏ యాక్ట్ 2013 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మీరు 2013 యాక్ట్ ఇంత చులకన చేసి మాట్లాడడం నిజంగా కూడా బాధ కలుగుతుంది అధ్యక్ష. చెప్పంటున్నారు మీరు నిజంగా ఇంతకాలం మెరిగిస్తారా అంటే ఇవ్వండి, మీకు కాదడం లేదు. దానికోసం కర్ఫ్యూ పెట్టడం ఎందుకు సార్? ఇవాళ జానారెడ్డి గారు ఏదైతుందో అసాంఘిక శక్తి, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు ఏదైతుందో అధ్యక్ష కర్ఫ్యూ ఒక నిమిషం వినండి జీవన్ రెడ్డి గారు. దాని గురించి కర్ఫ్యూ ఏం చేయడం ఏంటంటే నేను దాన్ని చెప్పడానికి లేచిన. ఎందుకంటే కర్ఫ్యూ విధించిపించిందే నేను కాబట్టి. ఎస్ 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 జానారెడ్డి గారు అసాంఘిక శక్తి కాదు అధ్యక్ష. కానీ ఇక కొన్ని అసాంఘిక శక్తులు పోయినాయి అధ్యక్ష. ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు, ఆ జిల్లాకు సంబంధం లేని వాళ్ళు, ఆ ఊరు కాని వాళ్ళు అసాంఘిక శక్తులు ప్రవేశించి పోలీసు కాల్పులకు దారితీసేటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి వ్యూహాలు రచించారు. అవి మాకు సంపూర్ణమైన నివేదికలు వచ్చినాయి. ఏ టైంకి ఎవరు ఎట్లా పోవానో ఎవరు ఎడి చేరుకోవానో అన్ని వ్యూహాలు పన్నిండ్రు, అవి మాకు వచ్చినాయి. కాబట్టి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా అటువంటి దుస్థితి రానియవద్దని 144 సెక్షన్ విధించినాం. ఇబ్బడి ముబ్బడి ఎవరు, ఎందుకంటే చాలా పోయింది అధ్యక్ష. ఓ వాడికి ఊరేగింపు పోయినట్టే. ఇక ఒక పొద్దున్న లేస్తే ఇంకో పని లేదు అధ్యక్ష. ఇక మొత్తం ప్రపంచం అంతా మల్లన్న సాగరే. ఓ లైన్ కట్టుకొని పెద్ద కథ గందరగోళం మామూలు. బాగా ఆ ఉపన్యాసాలంటే ఆగమైపోవాలి. దేశానికి స్వతంత్ర పోరాటం కూడా జరగదు అంత కథ. ఎందుకు అంటే ప్రజలకు వచ్చే నీళ్ళు ఆపడానికి, కట్టే ప్రాజెక్ట్ ఆపడానికి. ప్రగతి నిరోధకులుగా పోయిన అధ్యక్ష. ఎవరైతే ప్రగతి నిరోధకులుగా పోతారో, అసాంఘిక శక్తులు పోతారో, పోలీసుల కాల్పులు దారి తీసేటువంటి పరిస్థితి సృష్టించడానికి కుయుక్తులతో పోతారో, అప్పుడు డెఫినెట్ గా అసాంఘిక శక్తుల పీచం అనిస్తాం, అరికడతాం. ముందుకు కూడా ఇదే వ్యవహారం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. మీకు ఇస్తాను.
నేను కూడా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్తున్నారు సార్. నేను జానారెడ్డి గారు అసాంఘిక శక్తి అని చెప్పి నేను అన్నా. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆయన ఎందుకు అడ్డుకున్నామని చెప్పి నేనంటే మీరు ఎవరి గురించో చెప్తే ఎట్లా సార్? అసాంఘిక శక్తి ఇవాళ నేనేదైతే దయచేసి ఐఎమ్ కమింగ్ టు పాయింట్. ఇవాళ ఏ 2013 యాక్ట్ ఉన్నదో దీన్ని ఏదైతే యావత్ భారతదేశం లోపల ఏదైతుందో రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇవాళ మీరు దీన్ని ఆధారంగా చేసుకొని దీనికంటే నష్టం రాకుండా మెరుగైన విధంగా మీరు ఇస్తా అని చెప్పి అంటుండ్రు. నిజంగానే మీరు మెరుగైన విధంగా ఇస్తే మేము సంతోషపడతాం సార్ అని చెప్పి అంటున్నాను. కానీ మీరు ఏ పోయేదేంటి? చాప్టర్ 2 and 3 ఎందుకు తొలగించిండ్రు సార్? చాప్టర్ 2 and 3 మీరు ఎందుకు తొలగించిండ్రు? ఒకవైపు ఏదైతుందో మీరు మెరుగైన విధానం చెప్పని చెప్పుకుంటూ అధ్యక్ష, ఇంకో అవి తొలగించడం అధ్యక్ష. ఎందుకు తొలగించడం? కాన్షియస్ గా తొలగించడం జీవన్ రెడ్డి గారు, కాన్షియస్ లేక కాదు. We have consciously removed those sections because they are the hurdles in the speedy implementation of the developmental activities. Yes, అవునండి, అవి అభివృద్ధి నిరోధక సెక్షన్లుగా ఉన్నాయి కాబట్టి తొలగించడం. అవి పనికి మాలిని ఆలోచన లేకుండా పెట్టినాయి, అర్ధరహితంగా పెట్టినాయి కాబట్టి తొలగించడం. తప్పైందండి అధ్యక్ష? ఒక్క తెలంగాణ కాదు అధ్యక్ష, 6 రాష్ట్రాలు బయట తొలగించినాయి. ఇవాళ అంతా సన్నాసులేనా? ఇక అభివృద్ధి ఆపేటట్టు ఈ చట్టం ఉంది కాబట్టి, ఇది సంవత్సరాలు ఏండ్లు పూండ్లు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుంది కాబట్టి ఆ పనికి మాలిన చట్టంలో ఉన్న పనికి మాలిన సెక్షన్లను డెఫినెట్ తొలగించాం అధ్యక్ష. ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్.